హోటల్ కంటే కూడా మంచి రుచిగా ఆరోగ్యంగా ఇంట్లోనే సాంబార్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా. సో ఈ పాట్ వచ్చేసి ఏఎంసీ కుక్వేర్. దీనిలో ఆయిల్ లెస్ వాటర్ లెస్ కుకింగ్ మనం చేసుకోవచ్చు. సో ముందుగా ఒక పాట్ని తీసుకొని మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఈ పాట్లో వేసుకోవాలి. సో రెగ్యులర్గా సాంబార్లో ఏమేమి వెజిటేబుల్స్ వేస్తామో వాటిని వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసుకొని ఇప్పుడు టైమర్లో 5 minutes మనం సెట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే కేవలం 5 minutesలోనే ఈ వెజిటేబుల్స్ అనేవి బాయిల్ అయిపోతాయి. అలాగే మరొక పాట్ తీసుకుని 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకు గాను 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని సెక్విక్ లిడ్తో క్లోజ్ చేసుకుని ఈ పప్పును ఉడికించుకోవాలి. సెక్విక్ లిడ్తో క్లోజ్ చేయడం వలన ఇది ప్రాపర్గా అనేది పప్పు అనేది కుక్ అవుతుంది. మనకి ప్రాపర్గా కుక్ అవ్వకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. సో చూడండి, రెండింటిని కూడా ఇలా సపరేట్గా పెట్టుకున్నాం. వెజిటేబుల్స్ 5 minutes, అలాగే పప్పు వచ్చేసి 3 minutesలో కుక్ అయిపోతుంది. సో పప్పు కుక్ అవ్వగానే ఇలా ఎల్లో బటన్ నుంచి స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ టర్బో విండోకి రెడ్ పాయింట్ రీచ్ అయినాక స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేసినట్లయితే ఆ పప్పు అలాగే వెజిటేబుల్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో కొద్దిగా టమాటోస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసేసుకొని దాంట్లో కావాల్సినంతగా వాటర్ అలాగే చింతపండు రసము వీటన్నిటినీ కూడా యాడ్ చేసేసుకొని మరొక 5 minutes పాటు మరిగించుకున్నట్లయితే పర్ఫెక్ట్ సాంబార్ అనేది తయారైపోతుంది. చాలా సులభంగా తక్కువ టైంలో అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి కూడా లాస్ అవ్వకుండా ఏఎంసీ కుక్వేర్లో హెల్త్కి హెల్త్ అలాగే రుచికి రుచి రెండిట్లు కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతమైన సాంబార్ని మనం కేవలం 5 to 10 minutesలోనే తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒక 5 minutes మరిగించుకున్న తర్వాత మంచిగా పోపు పెట్టేసుకున్నట్టయితే ఎమ్మి సాంబార్ మీ సొంతం. సో ఈ పాట్ని ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.